గత 3-4 సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్, ధని మరియు ముద్రా లోన్స్ పేరు మీద సైబర్ క్రైమ్ ద్వారా దోచుకుంటున్న కరుడు కట్టిన నేరస్తుల్లో ప్రధాన సూత్రధారి అయిన నర్సింగ్ నాయక్, కురుమూర్తి, రాతలావత్ రమేష్, ఇస్లావత్ రాములు, బాబు, కొత్తపల్లి ఉమేష్, బోయ వీరేష్ మరియు ఇతర మైనర్లు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం అది తెలిసిందే. ఇక కేసు పరిశోధనలో భాగంగా మిగతా నేరస్తుల గురించి విచారిస్తుండగా మరొక నేరస్తుడు ముడవత్ కిషన్ ను పట్టుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇతరుల సహకారంతో సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడని, అక్కడే కొన్ని నెలల పాటు సైబర్ నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించిన తర్వాత వనపర్తికి వచ్చి గత 2 సంవత్సరాల నుండి ముద్ర మరియు ఇండియా బుల్స్, ధని అనే లోన్ యాప్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడి అమాయక ప్రజలను మోసం చేసి వచ్చిన దాదాపుగా 1 కోటి రూపాయల డబ్బుతో వనపర్తిలో 2 ఇంటి ప్లాట్లు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ధని మరియు ముద్రా లోన్స్ పేరు మీద సైబర్ క్రైమ్స్ ద్వారా దోచుకుంటున్న కరడుగట్టిన నేరస్తులను 29/8/2024 నాడు ప్రధాన సూత్రధారి నర్సింగ్ నాయక్, గురుమూర్తి, రతలావత్ రమేష్ మరియు మిగతా 6 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపేయడం జరిగింది. మరియు నిన్న కూడా 12 తారీఖు నాడు 9/24 నాడు ముడావత్ రమేష్ ఆయనను కూడా పామిరెడ్డిపల్లి తండకు సంబంధించిన వ్యక్తిని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసి పంపేయడం జరిగింది. ఇక కరడుగట్టిన నేరస్తుడైన ముడావత్ కిషన్ను ఈరోజు పట్టుకొని విచారిస్తే ఆయన చెప్పినది ఏంటంటే, ఆయన 2006 సంవత్సరాలకు సౌదీ అరేబియా, ఖతర్కు మేస్త్రి పని నిమిత్తం వెళ్తాడు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్న తర్వాత 2013 సంవత్సరంలో ఇండియాకు వచ్చి ఒక మహిళను వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ దేశాలకు పోయి 2020 వరకు అక్కడ ఉంటాడు. ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో కూడా ఆటో నడిపించి జీవిస్తుండగా అతని తమ్ముడు రాకేష్ అనే వ్యక్తి బీహార్లో ఉంటాడు. బీహార్లో ఉండి ఆయన చేసే పని ఏంటంటే అమాయక ప్రజలను సైబర్ క్రైమ్ నేరంతో మోసం చేస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళ తమ్ముడు రాకేష్ స్నేహితుడు రమేష్ అలియాస్ రెడ్డు రమేష్, వర్తావత్ రమేష్ అలియాస్ చెట్కి రమేష్లను సైబర్ క్రైమ్ చేస్తున్నారని తెలుసుకొని ఈయన కూడా వాళ్ళతో పాటు బీహార్ రాష్ట్రం పాట్నాకి వెళ్ళి అక్కడ వీళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకొని ఎట్లా మోసం చేయాలనేది అక్కడ కొన్ని రోజులు నేర్చుకొని వస్తాడు. నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే, ఈయన మెయిన్ మోటో ఏంటంటే, ఇది ఒకటి ముద్ర, ధని అనే ఇండియా బుల్స్ అనే యాప్లను ఈ వాట్సాప్లలో సర్క్యులేట్ చేస్తారు. ఇవి నిజమైన యాప్ ఉన్నదని దీన్ని సర్క్యులేట్ చేసుకొని అందులో అప్లై చేసుకోమని చెప్తారు లోన్కు. ఈ అమాయక ప్రజలు లోన్ తీసుకొని ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, అది యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్కు గురించి అప్లై చేస్తారు. అప్లై చేసినాక వాళ్ళ దగ్గర అది ఫేక్ యాప్ కాబట్టి వాళ్ళకు డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి. లోన్ శాంక్షన్ అయినట్టు వీళ్ళకు ఒక లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించి మీకు లోన్ శాంక్షన్ అయింది, మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద 10,000, 8,000 ఇట్లా కట్టండి అని చెప్తే వాళ్ళు అమౌంట్ అంతా ఇట్లా కడతారు. కట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఫేక్ యాప్ అని తెలుసుకొని ఇట్లా రకరకాల ఒక 2 రాష్ట్రాలలో దాదాపు 100 మందిని 1000 మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ మన వనపర్తి జిల్లాలో కూడా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తకోట, అమర్చింతలో కూడా ఇటు విషయం లోపల మోసపోయిన విషయం లోపల కేసులు నమోదవుతాయి. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దొరికిన ఈ ముడావత్ కిషన్ దగ్గర ఈయనకు వనపర్తి టౌన్ లోపల 2 ప్లాట్లు కొనుగోలు చేసిండు. తన తండా లోపల 23వ సంవత్సరం నుంచి 65 లక్షలు, దాదాపు 70 లక్షల ఇల్లుతోని కొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. 7 నెలల క్రితము ఈ వచ్చిన అమౌంట్తోనే మారుతి సుజుకి బ్రీజా కారు కొన్నాడు. కాబట్టి ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో సంబంధించిన డాక్యుమెంట్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును ఛేదించే లోపల సైబర్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ గారు, రత్నం గారు, కొత్తకోట సిఐ రాంబాబు, కొత్తకోట ఎస్ఐ మన మంజునాథ్ రెడ్డి, శ్రీరంగపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచక్యంగా ప్రవర్తించి కేసును ఛేదించారు. ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ షికాగోయల్ అడిషనల్ డీజీ గారి ఆదేశాలతోని ఎస్పీ గిరిధర్ మన వనపర్తి జిల్లా ఎస్పీ ఆధ్వర్యం లోపల ఈ కేసును ఛేదించారు. కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళకందరికి రివార్డులు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ కేసును ఛేదించిన వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మన దగ్గరికి ఇప్పటికీ ఒక 25-30 మంది మన జిల్లాలో ఉన్నది. దాదాపు ఈ ఉడతావత్ కిషన్ ఇప్పటికే దాదాపు ఒక 1.5 crore ప్రాపర్టీస్ అయితే మేము గుర్తించడం జరిగింది. ఒక 70 లక్షలది ఇల్లు, 65 నుంచి 70 లక్షలది, 2 ప్లాట్ కాగితాలు, మారుతి సుజుకి బ్రీజా కార్, బ్యాంక్ బుక్లు, పాస్బుక్లు, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది. కాబట్టి ఇంకా కొందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా వివరాలు కూడా బయటకు వస్తాయి. మన జిల్లాలో ఎంతమంది బాధితులు? ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకరొకరు బాధితులు వస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని గుర్తించి వాళ్ళతో కూడా తీసుకొని ఈ అమౌంట్ కూడా వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారం వీళ్ళ
అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసి త్రూ కోర్టు ద్వారా ఫ్రీజ్ చేసి బాధితులకు చెందేటట్టు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ నోటీసులకు వచ్చిన ఎంతమంది వస్తారు బాధితులు? ఇక్కడ మన వనపర్తిలో ఇప్పుడు వచ్చింది 10 to 12 మెంబర్స్ మోసపోయారు వీళ్ళ చేతిలో.